Hey, Ravati. Hi. Hey, hi. So, content reviewer అని చెప్పా కదా. Yes. ఓకే, సో కంటెంట్ రివ్యూవర్ నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. అసలు ఏంటి కంటెంట్ రివ్యూవర్ అంటే ఏంటి? కంటెంట్ రివ్యూవర్ లో ఏముంటుంది? అసలు కంటెంట్ రివ్యూవర్ లో ఏం చేస్తారు మీరు? సో కంటెంట్ రివ్యూవర్ అంటే మనకి గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉంటుంది కదా. సెర్చ్ ఇంజిన్ లో మీరు ఏం సెర్చ్ చేసినా మీ ఆ సైట్కి వెళ్ళేటప్పుడు యాడ్స్ వస్తాయి కదా. సో ఎండ్ యూజర్ చూసేటప్పుడు వాడు చూసే కంటెంట్తో పాటు వాడికి వచ్చే యాడ్స్ కూడా రిలవెంట్ యాడ్స్ రావాలి. అంటే లైక్ అన్ ఆర్గనైజ్డ్ వేలో రావాలి, ఇర్రిలవెంట్ యాడ్స్ రాకూడదు. దట్ ఈస్ ద బేసిక్ జాబ్ ఆఫ్ ద కంటెంట్ రివ్యూవర్. ఓకే, సో ఇట్స్ మోర్ రిలేటెడ్ టు యాడ్స్, అంటే యాడ్స్ సంబంధించినటువంటి వర్క్, అంతే కదా? మోర్ రిలేటెడ్ టు యాడ్స్. అంటే ఇప్పుడు యాడ్స్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఆర్ మేబీ నేను ఏదో ఒక డిగ్రీలో ఉన్నాను. ఓకే, నేను అది పూర్తి చేస్తాను అనుకుందాం. ఓకే, విత్ ఇన్ 1 or 2 years లో. సో ఇప్పుడు నేను ఒకవేళ కంటెంట్ రివ్యూవర్ జాబ్ కి వస్తే ఈ యాడ్స్ రిలేటెడ్ మీరు చెప్పారు కదా, అంటే బేసికల్గా నా వర్క్ ఏముంటుంది? సో కంటెంట్ రివ్యూవర్ జాబ్ అనేది మొత్తం టూల్స్ బేస్డ్ ఉంటుంది. లైక్ we used to work on certain tools what company used to provide. Basically I should not supposed to speak about it, but I will let you know in another direction. Okay. మాకు కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ని యూజ్ చేసుకొని యాడ్స్ ని మేము మోడరేట్ చేస్తాం. సో అది అక్రాస్ ద గ్లోబ్ విత్ జియో టార్గెట్స్ ఉంటాయి. ఓకేనా? సో దాని మీద కొన్ని పాలసీస్ ని ఎన్ఫోర్స్ చేసి అక్రాస్ ద గ్లోబ్ విత్ రెస్పెక్ట్ టు ద జియో టార్గెట్ వి యూస్ టు ఎన్ఫోర్స్ ద యాడ్స్ ఇన్ దట్ కంట్రీస్ అన్నమాట, బై యూజింగ్ సమ్ స్పెసిఫిక్ టూల్స్. సో ఈ టూల్స్ ఏం చేస్తాయి, ఆ యాడ్ని ఎంతవరకు చూపించాలి, ఎవరికి చూపించాలి, ఏ ఏరియాలో చూపించాలి అనేవి ఈ టూల్స్ మోడరేట్ చేస్తాయి. సో కంపెనీ పీపుల్ విల్ ట్రైన్ యూ ఆన్ ద టూల్స్, హౌ టు వర్క్ ఆన్ ద మల్టిపుల్ టూల్స్ ఆఫ్ ద యాడ్స్ అన్నమాట. అది ఓకే, సో ఇట్స్ బేసికల్లీ మీకు కొన్ని టూల్స్ ఉంటాయి అండ్ ఆ టూల్స్ ని బేస్ చేసుకొని ఒక పర్టికులర్ కంటెంట్, అంటే ఇప్పుడు ఒక వెబ్సైట్ మనం చూస్తుంటే ఆ వెబ్సైట్ లో ఎటువంటి డాటా రావాలి, సారీ ఎటువంటి యాడ్స్ రావాలి అన్నది మీరు మానిటర్ చేస్తుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరూ లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నవ్ డేస్ యూస్ టు డూ షాపింగ్ త్రూ ఆన్లైన్. ఓకే, సో ఆన్లైన్కి వెళ్ళినప్పుడు amazon.in అని కొడతాం, లేకపోతే flipkart.in అని కొడతాం. సో ఫ్లిప్కార్ట్, అమెజాన్ కొట్టేటప్పుడు ఆ పేజ్ మీద దానికి రిలేటెడ్ యాడ్సే వస్తాయి. దెన్ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో amazon.in అని కొట్టేటప్పుడు ఆ పేజ్లో డిస్ప్లే అయ్యే 10 to 15 రిజల్ట్స్ కూడా దాని రిలేటెడ్వే వస్తాయి. సెకండ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు ఒకవేళ యాడ్స్ వస్తే యాడ్స్ రిలేటెడ్ టు దట్ వస్తాయి. దట్ మైట్ బి ఫ్రమ్ అదర్ కంపెనీస్, బట్ రిలవెంట్ సెర్చ్ అనేదే వస్తుంది. బట్ అన్నెసరీ మీరు చూడకూడని కంటెంట్ అయితే మీకు అక్కడ రాదు. సో ఇదంతా బ్యాక్ ఎండ్ కంటెంట్ రివ్యూవర్స్ పనిచేస్తారు. ఓకే, సో యాడ్స్ ని మానిటర్ చేస్తుంటారు బేసికల్ గా. yes ఓకే, సో ఇప్పుడు ఈ జాబ్ లోకి వెళ్ళాలి అంటే బేసికల్ గా ఉండాల్సినటువంటి టెక్నాలజీస్ ఏంటి? అంటే ఏవైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మాకు వచ్చి ఉండాలా? ఓకే, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అనుకుందాం, లేదంటే డిగ్రీ రీసెంట్ గా పాస్ అవుతాను అనుకుంటే, సో నాకు కంటెంట్ రివ్యూవర్ జాబ్ లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి? లైక్ దీనికి ప్రత్యేకించి పెద్ద క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లేదు. యాజ్ పార్ట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, బేసికలీ ద క్యాండిడేట్ హీ ఆర్ షీ షుడ్ బి ఏ గ్రాడ్యుయేట్. ఓకే, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. సెకండ్ థింగ్, the candidate must be good in communication. At least he should be able to speak a simple English in a good fashion. Okay, if the candidate aware of digital marketing, AdWords, it will be an added advantage, okay, to face the interview. Okay. That's so basically కమ్యూనికేషన్ బాగుండాలి, అంతే కదా? yes సో కమ్యూనికేషన్ అండ్ ఎనీ క్వాలిఫికేషన్ పర్వాలేదు, అంటే బీటెక్, డిగ్రీ, బీకామ్, ఇట్లా ఏదైనా పర్వాలేదా? దట్ మైట్ బి ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, అండ్ హౌ అబౌట్ ద గ్యాప్? అంటే మనం డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 2-3 years మనకి గ్యాప్ వచ్చి అప్పుడు కూడా మనం జాబ్ ట్రై చేసుకోవాలి అంటే అలా చేస్తారా? దే విల్ అలో. అంటే
మీకు ఇంటర్వ్యూస్లో అడిగేటప్పుడు మీకు దగ్గర ఒక జెన్యూన్ ఆన్సర్ చెప్తే చాలు. లైక్ నేను ఇది ప్రిపేర్ అయిపోతున్నా లేనిది ఉన్నట్టు చూపించుకోమాకండి. లైక్ మీరెందుకు 2 or 3 years గ్యాప్ వచ్చింది, నవ్ మీరెందుకు ఈ జాబ్ని ఎంచుకుంటున్నారు, దానికి తగ్గట్టు మీకు లైక్ ఎక్స్ప్రెస్ చేయగలిసిన ఆన్సర్ సింపుల్గా చెప్తే చాలు. Basically, the interviewer morely interested on your background and how you are delivering the information. ఓకే. అండ్ ఇంకొకటి ఏమన్నారంటే దీనికి టెక్నాలజీస్ ఏం అవసరం లేదన్నారు. అంటే సి కానీ సి ప్లస్ ప్లస్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏం అవసరం లేదన్నారు. ఏం అవసరం లేదు. సో ఇంకేమైనా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బీటెక్ లేదంటే ఏమైనా డిగ్రీస్ చేసినప్పుడు మన ఫోకస్ వచ్చేసి సి నేర్చుకోవాలి, లేదంటే జావా నేర్చుకోవాలి, ఇవి నేర్చుకుంటేనే జాబ్ వస్తుంది అలా అన్నారు కదా. సో ఇంతకు ముందు మన డిస్కషన్ ప్రకారం కంటెంట్ రివ్యూవర్ వచ్చేసి కమ్యూనికేషన్ బాగుంటే సరిపోద్ది అన్నారు. సో కమ్యూనికేషన్ తో పాటుగా ఇంకేమైనా నేర్చుకుంటే అంటే కొంచెం వేగంగా గెట్ ఇన్ అవ్వచ్చు, కొంచెం వేగంగా జాబ్ వస్తుంది అట్లా. యాక్చువల్ గా కంటెంట్ రివ్యూవర్ అనేది ఆపరేషన్స్ సైడ్ ఉంటుంది. సో ఆపరేషన్స్ అంటే బేసికల్ గా మన వాళ్ళు ఏంటి, ఫ్రెషర్స్ కానీ బీటెక్ గ్రాడ్యుయేట్స్ కానీ బీపీఓ ఒక హెడ్సెట్ పెట్టుకొని కస్టమర్స్ తో మాట్లాడడం అనుకుంటారు. దట్స్ ఓన్లీ ఏ ఫ్రంట్ ఎండ్. ఇన్ ద ఆపరేషన్స్ ఆల్సో దేర్ ఆర్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అన్నమాట. సో కంటెంట్ రివ్యూవర్ కమ్స్ అండర్ గూగుల్ యాడ్వర్డ్స్ అన్నమాట. గూగుల్ యాడ్వర్డ్స్ డిజిటల్ మార్కెటింగ్. సో ఆ క్యాండిడేట్ కి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక అవగాహన కానీ ఉంటే మాత్రం హీ కెన్ గెట్ ఇన్ ఈజీలీ. వై? బికాస్ యాడ్స్ వల్ల చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది కంపెనీస్ కి. సో ఆ యాడ్ ఎలాగా రెవెన్యూ జనరేట్ చేస్తుంది, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, అందులో మల్టిపుల్ థింగ్స్ లైక్ యాడ్స్ ఎలా రెడీ అవుతాయి, క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేస్తారు, ఇట్లాంటి వాటి గురించి ఐడియా కానీ ఉంటే ఆ క్యాండిడేట్ ఈజీగా గెట్ ఇన్ అవుతాడు. సో నా సజెషన్ ఏంటంటే కమ్యూనికేషన్తో పాటు డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎంతో కొంత అవగాహన ఉంటే he can easily get into the interview. ఓకే. సో డిజిటల్ మార్కెటింగ్ గురించి కూడా కొంచెం ఐడియా ఉంటే కొంచెం వేగంగా జాబ్ వస్తుంది అంతే కదా. ఓకే. అండ్ హౌ అబౌట్ ద ఫస్ట్ సాలరీ? మనం జాయిన్ అంటే ఒక ఫ్రెషర్ గా జాయిన్ అయిన తర్వాత మనకు వచ్చేటువంటి ఫస్ట్ సాలరీ అంటే యావరేజ్ గా ఎంత ఉండొచ్చు? ఫస్ట్ సాలరీ అనేది అరౌండ్ 15K to 18K విత్ కంపెనీ బెనిఫిట్స్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ద కంపెనీస్. మనం ఇందులో వచ్చే కంపెనీస్ కనుక చూసుకుంటే కాగ్నిజెంట్, జెన్పాక్ట్, కాన్సెంట్రిక్స్, విప్రో, యాక్సెంచర్, ఐబిఎం, వర్చుసా ఇవన్నీ ఉన్నాయి. సో ప్రతి మల్టీనేషనల్ కంపెనీకి కంటెంట్ రివ్యూవర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కానీ తీసుకోండి. ఫేస్బుక్ కానీ తీసుకుంటే వాళ్ళ కంటెంట్ రివ్యూవర్స్కి క్యాబ్ అలవెన్స్ ఉంటుంది, శాలరీ ఉంటుంది. మిగతా కొన్ని కంపెనీస్ తీసుకుంటే ఫుడ్, క్యాబ్ అలవెన్స్ ప్లస్ శాలరీ ఉంటుంది. సో యాజ్ ఎ ఫ్రెషర్ లెవెల్లో మీరు కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇది చాలా మంచి అవకాశము. మినిమం 15K నుంచి 18K, దట్ మైట్ బి వ్యారీ ఇన్ బిట్వీన్ దీస్ టూ. ఓకేనా? కొన్ని కంపెనీస్ 20K వరకు కూడా ఇస్తాయి. ఓకే. సో మోర్ దెన్ 20,000 ఇనిషియల్ గా కూడా కొన్ని కంపెనీస్ ఇస్తాయి. ఓకే. అండ్ ఒక 2 years కంప్లీట్ చేసిన తర్వాత సో ఇనిషియల్ గా మన సాలరీ వచ్చేసి అరౌండ్ 15 నుండి 20 వరకు ఉంటది అని చెప్పాం కదా. సో 2 years అయిన తర్వాత వేరే కంపెనీకి మూవ్ అయితే అప్పుడు ఎలా ఉండొచ్చు మన సాలరీ, అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో 2 years అంటే ఆల్మోస్ట్ 24 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ కంటెంట్ రివ్యూవర్ లో కానీ ఉంటే బయటకు వెళ్తే 3.8 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకో 1 year కానీ మీరు వేరే కంపెనీ మారితే యువర్ శాలరీ విల్ బి ఈక్వల్ టు ద టెక్నాలజీ పీపుల్. Like how they used to get like 5 lakhs, 6 lakhs, your scale will be also in the same manner. Why I'm saying like this? Because Amazon is paying in that fashion now. Amazon gani, Cognizant gani, for the candidates who are having 2 years of experience, they are getting a good pay equivalent to technology people. Okay, so monthly ఎంత రావచ్చు అంటారు 2 years నెక్స్ట్? 2 years monthly మీకు 30K to 35K. 35K అంటే ఒకవేళ వేరే కంపెనీకి మూవ్ అయితే. ఓకే.
ఓకే. సో ఇప్పుడు బేసికల్ గా మనం ఓవరాల్ కంటెంట్ తీసుకుంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకుంది డిగ్రీ కంప్లీట్ చేసి ఈవెన్ మనకు కొంచెం గ్యాప్ ఉన్నా అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో పెద్దగా ఐడియా లేకపోయినా సరే జాబ్ సంపాదించుకోవచ్చు. అండ్ మినిమం శాలరీ వచ్చేసి ఇనిషియల్ గా 15,000 and 20,000 ఉంటుంది. అండ్ దానికోసం పెద్దగా డిఫరెంట్ టెక్నాలజీస్ రావాల్సినటువంటి అవసరం లేదు. కమ్యూనికేషన్ బాగుండాలి అండ్ డిజిటల్ మార్కెటింగ్ మీద కొంచెం ఐడియా ఉండాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంటెంట్ రివ్యూవర్ జాబ్ కింద జాయిన్ అవ్వాలి అనుకుంటే సో రెజ్యూమేలో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఏవో కొన్ని పాయింట్స్ పెడతాను. అండ్ ఇప్పుడు నేను ఏ విధంగా జాబ్ కి ట్రై చేయాలి అంటే బేసికల్ గా మనం నౌకరీలో పెడుతుంటాం కదా, ఇది ఎట్లా అప్లై చేయాలి అంటే బేసికల్ గా ఒక ఫ్రెషర్ బీటెక్ అయిపోయింది, లేకపోతే తన గ్రాడ్యుయేషన్ దట్ మేట్ బి ఎనీ కన్వెన్షనల్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అందరూ జనరల్ గా ఏంటి జావా డెవలపరు, లేకపోతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్, పిహెచ్పి, జావా, ఆండ్రాయిడ్ ఇట్లా సెర్చ్ చేస్తూ వెళ్తారు. దట్ ఈస్ ద ట్రెడిషన్ విచ్ వీఆర్ ఫాలోయింగ్. ఇది కాకుండా నేను కెరియర్ని క్విక్గా స్టార్ట్ చేయాలనే మైండ్లో ఉంటే మాత్రం కంటెంట్ రివ్యూవర్ జాబ్స్ అని కొట్టండి. కంటెంట్ రివ్యూవర్ జాబ్స్ అని కొడితే మీకు నౌకరీలో అరౌండ్ 15 to 20 కంపెనీస్ ఒకేసారి డిస్ప్లే అవుతాయి. సో వాటి మీద లింక్స్ ఉంటాయి. లింక్స్ మీద అప్లై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హెచ్ఆర్ నుంచి కాల్ వస్తుంది. హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చిన తర్వాత హెచ్ఆర్ ఫస్ట్ మీతో ఎంక్వైరీ చేసేది ఏంటి అంటే మీ నేమ్ దగ్గర నుంచి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు వరకు మీరు ఏం చేశారు, వై ఆర్ యూ ఆప్టింగ్ ఫర్ దిస్ జాబ్ అని నార్మల్ క్యాజువల్ డిస్కషనే జరుగుతుంది. అయిపోయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు సెండ్ ద రెజ్యూమే ఇన్ ఆఫ్టర్ ద బేసిక్ ఎంక్వైరీ విత్ ద హెచ్ఆర్. ముందే హెచ్ఆర్తో ఎంక్వైరీ అయిపోయినప్పుడు మీరు ఆయన రెజ్యూమే అడుగుతాడు, రెజ్యూమే పంపించాలి. తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీరు కంపెనీ లొకేషన్కి రమ్మంటారు ఇంటర్వ్యూకి. కంపెనీ లొకేషన్కి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఈ ప్రాజెక్ట్లో ఎవరైతే లీడ్స్ పనిచేస్తారో వాళ్ళు వచ్చి మీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు. వాళ్ళు వచ్చి మీ రెజ్యూమే అంతా దే విల్ గో త్రూ అరౌండ్ యువర్ రెజ్యూమే and they will be interested in knowing about you with a simple communicative English, like try to introduce about yourself అనేటప్పుడు try to project yourself in a simple way. నేను ఇది చేశాను అది చేశాను కాకుండా this is my background, my parents are working here and I educated in this background, I am in the search of jobs. Or else if you make gap unte there are 2-3 years of gap in my job trials after my graduation. ఎందుకు గ్యాప్ వచ్చిందని అడిగేటప్పుడు మీరు జెన్యూన్ రీజన్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై కేసులో తీసుకుంటే నేను 3 years గ్యాప్ తర్వాత ఈ ఇంటర్వ్యూస్కి వచ్చిన. సో బేసికల్గా నేను టెక్నాలజీ రిలేటెడ్ పర్సన్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఇందులో ఏమైందంటే 3 years నేను డిఫెన్స్కి ట్రై చేయడానికి ప్రయత్నించి ఆల్ ఓవర్ ఇండియా 13 attempts ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇచ్చిన. సో అక్కడ టైం టేకింగ్ అయ్యే వరకు వన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్ అండ్ మై రిలేటివ్ సజెస్టెడ్ మీ దట్ దేర్ ఆర్ ఇంటర్వ్యూస్ గోయింగ్ ఆన్ దిస్ డొమైన్, ట్రై టు గివ్ ఎ ట్రై అన్నారు. సో నేను కూడా అనుకున్న ఆపరేషన్స్ అంటే అందరిలాగే నేను అప్లై చేయకుంటే ఒక 1 year చూసిన తర్వాత ఐ ట్రైడ్ టు గివ్ ఎ ట్రై, లైక్ అప్లై చేసి చూద్దాం ఏమవుతుంది అని. సో నేను అప్లై చేసిన తర్వాత వాళ్ళు నాకు ఇంటర్వ్యూకి పిలిచారు. లైక్ హెచ్ఆర్ మాట్లాడారు నాతోని. తర్వాత టీమ్ లీడ్ ఆర్ మేనేజర్ వచ్చి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వన్స్ యూ గెట్ షార్ట్ లిస్టెడ్ దే విల్ బి ఆస్కింగ్ టు కమ్ టు కంపెనీ ఫర్ ఆన్బోర్డింగ్ అంటే జాయినింగ్. దట్ ఈస్ ద బేసిక్ ఇంటర్వ్యూయింగ్ ప్రాసెస్ అంతే. ఓకే, సో యాక్చువల్ నా దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఒకసారి ఆ పాయింట్స్ అన్ని కవర్ అయ్యాయి లేదా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనం క్వాలిఫికేషన్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఏ క్వాలిఫికేషన్ అయినా ఉండొచ్చు, పర్వాలేదు. ఓకే, అండ్ దెన్ గ్యాప్స్ ఉన్నా కూడా పర్వాలేదు. ఫస్ట్ శాలరీ గురించి డిస్కస్ చేసాం అండ్ ఎక్స్పీరియన్స్ శాలరీ ఎట్లా ఉంటుందో కూడా డిస్కస్ చేసాం. అండ్ ఎలిజిబిలిటీ ఫర్ దిస్ జాబ్ అనేది కూడా డిస్కస్ చేసాం. అండ్ టెక్నాలజీస్ ఏం పెద్దగా అవసరం లేదు. అండ్ కంపెనీస్ అంటే బేసికల్ గా ఎంఎన్సీస్ ఎక్కువగా ఉంటాయని చెప్పాం అనుకున్నాం కదా.
yes, yes. ఓకే, సో ఏమైనా ఒక 2-3 కంపెనీస్ అంటే బిగ్ కంపెనీస్ హూ ఆర్ టేకింగ్ దిస్ జాబ్ రోల్ అట్లా ఏమైనా చెప్తారా? యా మీరు కానీ కంటెంట్ రివ్యూర్ జాబ్స్ కనుక తీసుకుంటే బిగ్ కంపెనీస్ లిస్ట్ లో మనకి కాగ్నిజెంట్ ఒకటి ఉంది, తర్వాత జెన్పాక్ట్ ఒకటి ఉంది, యాక్సెంచర్ ఒకటి ఉంది, డెలాయిట్ ఒకటి ఉంది, వర్చ్యూసా ఒకటి ఉన్నది, ఫేస్బుక్ ఒకటి ఉన్నది, ఇంకా చాలా ఉన్నాయి దీని మీద. సో యాడ్స్ ద్వారా జనరేట్ అయ్యే రెవెన్యూ విల్ బి లైక్ మోర్ దెన్ ఎనీథింగ్ అనమాట. లైక్ టెక్నాలజీ పీపుల్స్ తో ఇన్ కంపారిజన్ చేస్తే యాడ్స్ విల్ బి లైక్ ఎవరికైనా యాడ్స్ ద్వారా వాళ్ళు ప్రమోట్ అవుతారు ప్రెజెంట్ మార్కెట్ లో. సో there are multiple multinational companies who are working on these jobs. ఓకే, ఐ థింక్ మనకి ఒక మంచి కంటెంట్ అయితే దొరికింది అనుకుంటున్నాను రాధిపతి. ఎందుకంటే బేసికల్ గా ఒక బీటెక్ గానీ లేదంటే ఏదైనా ఒక డిగ్రీ చేసిన వాళ్ళకి కంటెంట్ రివ్యూవర్ అనేటువంటి ఒక జాబ్ ఉంటుంది అని నాకు తెలిసి ఎవరికి తెలియదు, అంతే కదా. ఎందుకంటే మనకి తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం జావా నేర్చుకోవాలి, సి నేర్చుకోవాలి, లేదంటే C++ నేర్చుకోవాలి, అండ్ బయటికి వెళ్ళి హైదరాబాద్ బెంగళూరు వెళ్ళి జాబ్స్ ట్రై చేయాలి, ఏదో ఒక జాబ్ లో సెటిల్ అవుతామని తెలుసు. కానీ కంటెంట్ రివ్యూవర్ అనేటువంటి ఇలాంటిది ఒక జాబ్ ఉంది, వీటికి మనం ట్రై చేయొచ్చు, అండ్ దీనికి టెక్నికల్ నాలెడ్జ్ పెద్దగా అవసరం లేదు అన్నటువంటి ఐడియా మాత్రం నాకు తెలిసి ఎవరికి ఉండదు. బట్ ఈ వీడియో చూసి నాకు తెలిసి చాలా మంది కొంచెం గ్యాప్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా జాబ్ లోకి ఎంటర్ అయ్యి ఎంతో కొంత వాళ్ళ ఓన్ గా సంపాదించుకుంటాము అన్న వాళ్ళకైతే మాత్రం 100% ఇది బెనిఫిట్ అవుతుంది. అండ్ దట్ ఇనిషియల్ గా కొంచెం తక్కువ శాలరీ ఉంటుంది, బట్ ఇట్స్ లైక్ 2 or 3 years బాగా హార్డ్ వర్క్ చేసిన తర్వాత అండ్ బెటర్ కెరీర్ అయితే మాత్రం ఉంటుంది, అంతే కదా. ఓకే, ఐ థింక్ మనకి మనం ఏదైతే డిస్కస్ చేయాలనుకుంటున్నామో యాజ్ ఎ ఫ్రెషర్ గా లేదంటే ఇటువంటి జాబ్స్ ఉన్నాయి అని మనం ఏదైతే వ్యూవర్స్ కన్వే చేయాలనుకున్నామో ఐ థింక్ వీఆర్ గుడ్ ఆన్ దట్, రైట్? వీఆర్ గుడ్. Basically, I projected the information who are all eligible for these jobs and what will be the job role. And other thing which I wanted to say is like operations అంటే 24/7 ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా 24/7 ఉంటుంది. ఫ్యూ కంపెనీస్ అనేవి నైట్ షిఫ్ట్ ఉండవు, బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విల్ బి ఆన్ 24/7 లైక్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్. రొటేషనల్ కైండ్ ఆఫ్ షిఫ్ట్ జాబ్స్ ఉంటాయి. ఓకే, షిఫ్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ప్యూర్ డిజిటల్ మార్కెటింగ్ లో గనక మీరు చూస్తే అందులో 2 షిఫ్ట్స్ ఉంటాయి, ఇదర్ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్, నైట్ అయితే ఉండదు. దట్ వెన్ యూ గో ఆన్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్ ముందుకు వెళ్తా ఉంటే యూ కెన్ అవాయిడ్ యువర్ నైట్ షిఫ్ట్స్ అండ్ యూ కెన్ మూవ్ బిట్వీన్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. ఓకే, మన ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్ది అంటే షిఫ్టింగ్ అనేది మనం అంటే మన కొంచెం ఫ్రీ అవుతుంది, అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. లైక్ మీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దీ ద లెవెల్ ఆఫ్ మానిటరేషన్ విల్ బి చేంజింగ్. సో యూ విల్ బి టు a different level where you will be in contact with the management and their expectation is like you need to work in their timings. So that will be changing. ఓకే 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 రాధిపతి, మరి మన సురేష్ టెక్స్ ఛానల్ గురించి ఏం చెప్తారు? సో సురేష్ టెక్స్ అంటే నువ్వు నాకు బీటెక్ నుంచే తెలుసు. దెన్ ఐ నో యూ ఇన్ యువర్ జాబ్ ట్రయల్స్. వీ మూవ్డ్ అరౌండ్ ఇన్ బెంగళూరు ఫర్ మెనీ ఇయర్స్. సో కొత్తగా నాకు ఏమనిపిస్తుంది అంటే నేను వర్క్ చేస్తున్నా, నువ్వు వర్క్ చేస్తున్నా, మన ప్యారలల్ క్యాండిడేట్స్ అందరూ వాళ్ళ ఆఫీస్ వర్క్ లో బిజీ ఉన్నారు. But nobody is taking some quality time out of their working hours and make a quality work for the juniors or freshers and guide them like this. నేను యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను, యుడెమీ దాంట్లో చూస్తాను, కోర్సెరా దాంట్లో చూస్తాను ట్రైనింగ్స్ గురించి. సో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఏం చేస్తారు, నా దగ్గరకు ఒక టెక్నాలజీకి ట్రైనింగ్ వస్తే టెక్నాలజీ ట్రైన్ చేసి నాలెడ్జ్ ఇచ్చి పంపుతారు. But you are doing very qualitative work, like apart from your regular technological training classes, you are approaching our friends to project their job roles and how to get into the job roles. This is a experimental kind of journey you are doing, and it will help to most of the freshers who don't know about this kind of jobs and awareness which we don't have in our స్టూడెంట్ లైఫ్. అంటే మన స్టూడెంట్ లైఫ్ లో మనకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేదు.
అవును. సో నీ ఎఫర్ట్స్ అనేవి అక్కడ హెల్ప్ అవుతాయి. దెన్ ఇట్ ఈస్ మోర్ ఫ్రూట్ఫుల్ కైండ్ ఆఫ్ వర్క్ విచ్ యు ఆర్ డూయింగ్. I suggest every fresher or the candidate who is following you must follow your video, share their knowledge, and try to subscribe Suresh, so that you will be having a connectivity between all the things what he is sharing, and which will be helpful to kickstart your careers. That's it, Suresh. ఓకే, సబ్స్క్రైబ్ గురించి చెప్పారు కదా లాస్ట్ లో. Yes, I will not forget. Okay, I was just kidding. Thank you so much, Radhipati, for joining our channel and sharing whatever you have. Like, కంటెంట్ రివ్యూవర్ అంటే బేసికల్ గా అందరికీ తెలియకపోవచ్చు, బట్ మనం ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నామో కంటెంట్ రివ్యూవర్ అనేటువంటి ఒక జాబ్ ఉంది అని చెప్పేసి. సో యూ డిడ్ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అండ్ యా, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. Welcome.